వారితో నా అనుబంధం కొనసాగింది. ఆయన నిజమైనటువంటి గిరిజన నాయకుడు. మా ప్రాంతంలో సుజాత నగర్ నియోజకవర్గం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక లంబాడి జనాభా కలిగినటువంటి నియోజకవర్గం మాది. సుమారు 58,000 ఓట్లతో ఉన్నటువంటి నియోజకవర్గంలో లంబాడీల నాయకుడు ఎవరయ్యా అంటే అతన్ని ఒకానొక సందర్భంలో మా ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా రామరెడ్డి వెంకటరెడ్డి అనే బదులు ఈయన రామరెడ్డియా అని చెప్పని మా లంబాడి నాయకుడిగా సంబోధించినటువంటి సందర్భం. వారు నిజంగా ఆ ప్రాంతంలో మొండి పట్టుదలతో స్వయం కృషితో ఎదిగినటువంటి నాయకుడు ఆయన ఎటువంటి మొండి పట్టుదల అంటే శాసనసభ్యుడిగా ఈరోజు ఫలితాలు వచ్చి ఓడిపోయినారని తెలిసిన మరుసటి దినం కూడా మళ్ళీ నియోజకవర్గంలో ఉండి ప్రజలతో తిరిగినటువంటి సందర్భాలు నేను స్వయంగా చూసినటువంటి వాడిని. అటువంటి ప్రజల మేలు కోరేటువంటి నాయకుడు నిజంగా మన మధ్య లేకపోవడం తీరని లోటు. వారి గురించి ఒక సందర్భం చెప్పాల్సి వస్తే, ఒక ఇద్దరు గిరిజన అమ్మాయిలు ఫార్మసీ సీటు కోసం అని చెప్పని వారి ఇంటికి వెళ్తే 200 రూపాయల ఫీజు డిడక్షన్ కోసం 35 కిలోమీటర్లు శాసనసభ్యుడిగా ఉండి కూడా 35 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఓ ఫార్మా కాలేజీలో దయచేసి కాలేజీ యాజమాన్యం వాళ్ళని బతిలాడి ఈ 200 రూపాయలు తగ్గించండి, వాళ్ళు చాలా పేదవాళ్ళు అని చెప్పని అంటే 200 రూపాయలే కావచ్చు చెప్పడానికి, కానీ వాళ్ళకు ఆయనకు ఉన్నటువంటి అంకిత భావం ఎటువంటిదో ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. అటువంటి మహానాయకుడు. వ్యవసాయం పట్ల మక్కువ అంటే రోజు ఉదయం 5:30 గంటలకే మనిషి తయారైపోయి నిలబడితే ఇంటి ముందుకు వచ్చినటువంటి వాళ్ళు ప్రతిరోజు ఇంటి ముందు దర్బారు, పేద ప్రజలు మొత్తం ఆయన ఇంటి ముందే ఉండేటువంటి వాళ్ళు. ఆ రకంగా పేద ప్రజల కోసం అంకిత భావంతో పనిచేసినటువంటి నాయకుడు పోవడం చాలా బాధాకరం. ఈ రోజున వారి యొక్క సంతాప సందేశం ఈ శాసనసభలో నేను మాట్లాడవలసి వస్తుందని నేను ఊహించలేదు. అటువంటి నాయకుడు మనకు లేకపోవడం తీరని లోటు. గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి సంతాప తీర్మానాన్ని సమర్థిస్తూ ఆ కుటుంబానికి నా యొక్క ప్రగాఢమైన సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ వారు ఏ లోకంలో ఉన్నా వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడికి ప్రార్థిస్తున్నాను.